సో మీరు చెప్పింది చాలా కరెక్ట్. అంటే కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ అందరూ ఆడియన్స్ గానీ ఉన్న క్వెషన్ ఏంటి అంటే, వైఎస్ షర్మిల గారిని ఎందుకని చూయించలేదు? వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. ఆవిడ కూడా పార్టీకి చాలా కష్టపడింది. ఆవిడ కూడా చాలా చేశారు. బట్ ఎందుకని దీనిలో మీరు వైఎస్ షర్మిల గారిని చూపించలేదని చాలామంది ఆడియన్స్ కూడా అడుగుతున్నారు. సో దీనికి మీ ఎక్స్‌ప్లనేషన్ ఏంటి? నేను ఐ హావ్ క్లారిఫైడ్ ఈవెన్ బిఫోర్ ద సినిమా అండి. నేను ఎప్పుడైనా ఏ కాంటెంట్ చేసినా నా ఆడియన్స్‌ని నేను ప్రిపేర్ చేస్తాను. నేను సినిమా చూశాక అరే ఈ క్యారెక్టర్ లేదు అనేది ఎప్పుడు కూడా షాక్ వాల్యూ ఉండదు. లాస్ట్ 1 మంత్ గానే ఐ హావ్ పుట్ అవుట్ సేయింగ్ దట్ ఈ క్యారెక్టర్స్ లేరు. నా ప్రీవియస్ ఇంటరాక్షన్‌లో కూడా నేను చెప్పింది ఏందంటే, నేను ఎంచుకున్న కథ తండ్రి, కొడుకు ఇచ్చిన మాట. ఒక 2 గంటల్లో నేను ఆ లైన్‌ని, ఆ కాన్ఫ్లిక్ట్ కావాల్సిన క్యారెక్టర్స్ గానీ, సన్నివేశాలు గానీ రాసుకొని డ్రైవ్ చేసింది. సో, దిస్ న మనం ఎంత జస్టిఫై చేసినా కూడా దే విల్ బి పీపుల్ హూ విల్ ఆస్కింగ్ ఎందుకు లేదు, ఎందుకు లేదు అని. ఆ క్యారెక్టరే కాదు, చాలా క్యారెక్టర్ లేదు. నేను చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, దెర్ ఈజ్ నో పర్పస్ ఇన్ ద స్టోరీ. రియల్ వేరే, అన్‌రియల్ వేరే, ఆన్ స్క్రీన్ వేరే. సో, ఆ వాట్ ఎవర్ లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ గానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకున్న ఎంచుకున్న కాన్ఫ్లిక్ట్‌కి నేను చెప్పానండి అది.